ఖర్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై త్వరలోనే అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎన్నికల విధానం, భవిష్యత్ కార్యాచరణపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు సముచిత అవకాశం ఇచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశం అత్యంత కీలకంగా ఉన్న నేపథ్యంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోబోమని సీఎం తెలిపారు. బీసీ వర్గాలకు అన్యాయం జరగకుండా అన్ని కోణాల్లో పరిశీలన అవసరమన్నారు. చట్టపరమైన అడ్డంకులు లేకుండా ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం, ఎట్లా ముందుకెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వీటన్నిటికి సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము, 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో